పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ గ్రాండ్ గా జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను నేతలు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాల 16 రోజులు పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా 2 సంవత్సరాల అనంతరం విజయోత్సవ సభని అన్ని చోట్ల రాష్ట్రంలో నడుపుతాం. భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో జరుపుకోవడం, నేను జిల్లా మీటింగ్ జరగడం మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం చాలా విజయాలు సాధించని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఇవాళ చూసుకుంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నగరాన్ని నిర్మాణం చేయడంలో కానీ, విశాఖ ఉక్కుని మళ్ళీ లాభాల బాటలో నడిపించడంలో కానీ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ని భారతదేశంలో మొదటి స్థానం తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దక్కుద్దని కూడా తెలియజేసుకుంటూ, మరి దీనికి సహకరించిన నరేంద్ర మోడీ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే ఇవాళ విలేజ్లన్నీ కూడా కనెక్టివిటీ లేని సందర్భం మనం చూసాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఏమి రోడ్లు వేయక, మనం వచ్చే 2 సంవత్సరాల్లో కూడా దాదాపుగా అన్ని విలేజ్ కనెక్టివిటీ రోడ్లు వేయడం కాకుండా వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ప్రతిరోజు కూడా ఇవాళ దాని మీద సమీక్ష జరిపి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్ని విలేజ్లను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలకు మనం తెలియజేస్తాం. ఎంత చేసినా సరే వెన్నుపోటుకి 2 సంవత్సరాలని రోడ్ల మీద సిగ్గు లేకుండా తిరిగేటువంటి వైసీపీ నాయకులకి నేను తెలియజేస్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి. నా కాన్స్టిట్యూన్సీలో నేను 1740